के पब्लिक वॉइस की स्वागतम। తిరుపతి జిల్లా రేణిగుంట పంచాయతీ కార్మికులు ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పనులన్నీ ఆపేసి ఇక్కడ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన దీక్షకు దిగడం జరిగింది. ఎందుకంటే 2 నెలల ముందు ఇదే పంచాయతీ కార్మికులు రోడ్డు మీద కూర్చొని నిరసన దీక్షకు దిగారు. అప్పుడు డిపిఓ కానీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ అందరూ కలిసి మీకు ఏప్రిల్ నెలలో 18,000 రూపాయల జీతాలు మేము అమలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. పక్క పంచాయతీ తూకువాక పంచాయతీలో చాలా చిన్న పంచాయతీ ఇది. ఆ చిన్న పంచాయతీలో ఈరోజు ఒక్కొక్క పంచాయతీ కార్మికుడికి 18,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే రేణిగుంట మేజర్ పంచాయతీ కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది. ఇంటి పన్నులు అదేవిధంగా వాటర్ ట్యాక్సు రకరకాల ట్యాక్సుల ద్వారా ఇక్కడ షాపులు వగైరాలు సంత ద్వారా అనేక టెండర్ల కూడా ద్వారా కోట్లాది రూపాయలు ఇక్కడికి వస్తుంది. అయితే ఈ కోట్లాది రూపాయలు ఎవరి కోసం కేటాయించాలని మేము అడుగుతున్నాం. ఇక్కడ రేణిగుంట కానీ అదేవిధంగా రేణిగుంట ముఖద్వారమైన ఎయిర్పోర్టు విఐపీలు వచ్చే కేంద్రం అదేవిధంగా తిరుమలకి వెళ్ళే కేంద్రం ఇవన్నీ కూడా పరిశుభ్రం చేస్తున్న ఈ పంచాయతీ కార్మికులు నీళ్ళలో దిగి కాలువలు బ్లాక్ అయిపోతే కూడా ఎంత నడవలోతు దిగి వాళ్ళు చేతులు పెట్టి గంపలతో మోసే పరిస్థితి ఉంది. అటువంటి కార్మికులకి అడిగింది చాలా తక్కువ, 18,000 ఇస్తామని చెప్పింది దాన్ని ఇవ్వాల. అందుకోసం ఈరోజు పంచాయతీ కార్మికులు ఇక్కడ నిరసన దిగారు. వాళ్ళది న్యాయమైన కోరిక. మేము సిపిఎం పార్టీగా వాళ్ళకి అండగా ఉంటాం. అదేవిధంగా సిఐటి యూనియన్గా కూడా మేము అండగా ఉంటాం. వామపక్ష పార్టీలైన ప్రజా సంఘాలన్నీ కూడా వీళ్ళ మద్దతు ఈ పోరాటానికి కూడగట్టి వీళ్ళకి 18,000 రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కూడా సాధించే వరకు మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రేణిగుంట ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు పంచాయతీ కార్మికులది కాదు తప్పు, ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ లేకపోతే డిపిఓ కానీ ఈరోజు జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు పనులన్నీ ఇక్కడ మానేస్తున్నారు. వాళ్ళు బస్సుల్లో ఉన్నారు. 3 నెలలుగా బాడిగలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వడ్డీలు తెచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లలు చదివిస్తున్నారు. అందుకోసం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇక్కడ వెంటనే వాళ్ళ పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. మీరు 18,000 రూపాయలు వెంటనే ఇచ్చి ఈ పోరాటాన్ని విరమించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేణిగుంట పంచాయతీ కార్మికులు ఈ విధంగా ఎప్పుడైనా కూర్చున్నారు. ఒకసారి కాదు, వాక్యముత్తు సర్పంచ్గా ఉన్నప్పుడు మన వాళ్ళు పని అంతా మానేసి కుప్ప తొట్టులో చెత్త ఎత్తుతా ఉంటే వేరే వాళ్ళ మనుషుల నుంచి ఆ కుప్ప తొట్టులో కూడా పడిపోయారు మన వాళ్ళు. నిజమేనా అమ్మా? మాకు జీతాలు పెంచలా, మాకు కనీస వేతనాలు రాలా, ఈఎస్ఐ పిఎఫ్ రాలా, మా చెప్పుల్లో నూనెలా ఇంకోటి రకరకాలు ఉన్నట్టు ఇన్ని ఇవ్వలేదు అని చెప్పి చేస్తా ఉంటే మీరు చేసుకోండి, మా పని మేము చేస్తామని చెప్పి ఆ రోజు బయట వ్యక్తులు తెచ్చి పని చేయించే విధంగా చేస్తారు. వినండి, బయట వ్యక్తుల్ని మనల్ని కాకుండా బయట వ్యక్తులు తెప్పించి పని చేపిస్తే మనం ఊరికే ఉంటామా? ఎందుకు ఊరికే ఉండమా? మనము 30, 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా పనిచేస్తూ ఇప్పటికి కూడా చనిపోతే దాన క్రియలకు కూడా డబ్బు అరాకొరా డబ్బులతోనే దానాలు చేసుకుంటాను. ఈరోజు బాడిగిల్లు తీసుకొని 3 నెలలుగా బాడి కట్టకుండా వేరే పక్క నాకు చెప్పారు. అంటే నేను చెప్పేది కదా, ఇక్కడ పంచాయతీ కార్మికులు మా ఇంటి దగ్గర అప్పుడు మా భార్య వార్డు నెంబర్గా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, అయ్యా అనాసపల్లి దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తండాలకు డబ్బులు తెచ్చుకొని ఆ బాడిగలు కట్టుకుంటున్నాము, మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఆ వడ్డీలకి దానికే కడతామని. ఇది నిజమే కాదా?
నిజమే కదా? అదే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ, ఇక్కడ పంచాయతీ సిబ్బంది కానీ, ఇక్కడికి వచ్చిన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా 3 నెలలు జీతాలు తీసుకోకుండా వెట్టి చాకిరీలాగా, వాస్తవంగా చెప్పాలంటే ఇది వెట్టి చాకిరీ. ఏంటంటే ఇది దళితులు, అణగారిన వర్గాలు, వీళ్ళ మొన్న వేణుగోపాలపురం ఎదురుగా ఏదో ఆ గుడి అంది, మాతమ్మ గుడి ఎదురుగా కాలువలో ఎంత లోతు నీళ్ళ దిగేసి చీలు పట్టుకొని ఆ గంపలు తీసుకొని దాంట్లో పోస్తాడు. ఎవడైనా పోయగలుగుతాడా అని అడుగుతున్నా. నేను గడి చేయలేను తల్లే, మీరు చేసే పని నేను గడి చేయలేను. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఎవరైతే శ్రమజీవులు కష్టపడే వాళ్ళు ఒక పార్టీకి సంబంధంలే, అందరూ ఒకటవాల. ఏ యూనియన్ ఉండే, ఎన్ని చీలికలైనా చేయని, ఏ పార్టీలు వచ్చి ఓరే అప్పుడు వైసీపీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, సరేనా మాకు పెద్ద కొమ్ములు వచ్చినాయి, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాం, మీ కత్తలు చేస్తాం, మీరందరూ ఈయన పని చేయాలా అన్నంటే చేస్తారా పని? ఎవరు చేయొద్దండి. మీకు అండగా మేముంటాం. మిమ్మల్ని ఎవడు ఉద్యోగం నుంచి తీసేస్తాడో వాళ్ళ కత్త తేలుస్తాం. మీకు జీతాలు 18,000 ఇచ్చేంతవరకు మన పోరాటం మీరు చేస్తూ ఉంటే మేము సిపిఎంగా, సిఐటిగా, ప్రజా సంఘాలుగా మేము వస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఎక్కడ పోరాటం చేస్తున్నా యూనియన్లకు సపోర్ట్ చేస్తాయి, పార్టీలన్నీ ఒకటవుతాయి. అందుకే మేము చెప్తున్నాం, ఎర్ర జెండాగా కార్మికుల పక్షాన ఈరోజు మేము చెప్తున్నాం కదా. ఆ విధంగా తెలుగుదేశం కానీ, వైసీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఈ కార్మికుల తరఫున మీరు పోరాటాలు చేయొద్దండి. ఈ పంచాయతీ సెక్రటరీ చొక్కాయి పట్టుకుని నిలదీశారా నేను అడుగుతున్నా. అదేవిధంగా వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళు, మాకు పెద్ద కొమ్ములు ఉన్నాయన్న వాళ్ళు ఈరోజు పంచాయతీ వాళ్ళ చొక్కాయిలు పట్టుకొని నిలదీశారా నేను అడుగుతున్నా. నిలదీశారమ్మా? మీకు మీ తరఫున నిలదీశారా? అందుకు మనకు పేదోడికి దిక్కు ఎర్ర జెండా, పేదోళ్ళ తరఫున పోరాడేది ఎర్ర జెండా. మీ తరఫున మేము ఉంటాం. అందరూ కలిసి ఇక్కడ ఎర్ర జెండాలు వేరు కాదు, ఎర్ర జెండాలని ఒకటే. సమస్య వస్తే అందరూ ఒకటవుతాం, మీకోసం నిలబడతాం. మీరు ఎక్కడైనా ఏరియాలో ఆడ చెత్త చారకపోయింది, ఆడ కుక్క చచ్చిపోయింది, పంది చచ్చిపోయింది అని చెప్తే ఎవరైనా తీస్తారా? ఎవరు తీయద్దండి. మీ తరఫున నిలబడతాం. జోలు పట్టుకొని వినండి, జోలు పట్టుకొని మీకోసం డబ్బులు వసూలు చేసి మీకు మీ పోరాటానికి మేము డబ్బులు నిధి వసూలు చేసి ఇస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. మీరు పోరాటం చేయండి, మీది విజయం సాధించేంత వరకు ఇక్కడి నుంచి లేకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, విన్నారు కదా, మనము సమస్య అంటే రాజకీయ పార్టీలు వస్తారో రారో, కానీ ఎర్ర జెండాలు వస్తారు. స్థాయిలో మనం చేసే పోరాటం సార్ వీళ్ళు చేసే పోరాటం మీరు కూడా మద్దతు తెలియజేయండి. ఎందుకంటే మీ వల్ల కాల మీరు అన్ని పంపించినారు, పై స్థాయి నుంచి దిగి రావాలి. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా రాని మీరే తెలుసుకున్నాం. అది మీ వల్ల పని మీరు చేశారు, పై అధికారులు చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే సార్, మేము దాన్ని అడ్జస్ట్ చేస్తాం. మేము కూడా అనేది ఏంటంటే పై అధికారులు మీ మూవ్ చేయండి. ఇక్కడ ఉండే కార్మికులు వాళ్ళు కనీస వేతనం పక్కన పంచాయతీ 18,000 రూపాయలు పెంచారు. ఆ జీతం ఇచ్చే వరకు వాళ్ళు లేరంట, లేరంట మేడం, వాళ్ళు పోరాటం చేస్తారంట. మీరు దాన్ని బట్టి ఏం చేస్తారో మీరు పై పాస్ చేయండి. దీన్ని మాత్రం మీరు కొంచెం కన్సిడర్ చేయాలి. లేదు, ఖచ్చితంగా సార్ 18,000 ఇస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు మాకేమి అమలు రాలేదు, హామీ కూడా రాలేదు. మేము వచ్చేంత వరకు మేము ఎప్పుడు సిపిఎం పార్టీ తరఫున మేము మద్దతుగా ఉంటాము. మీ పోరాటానికి కూడా మేము నిధి కూడా వసూలు చేసి ఇస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. కార్మికులకు కూడా 15,000 రూపాయల వేతనం, ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, ఈఎస్ఐపిఎఫ్ వెంటనే, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామనేది వెంటనే. పంచాయతీ కార్మికుల పనిని గుర్తించి వెంటనే 18,000 రూపాయలు, 18,000 రూపాయలు వెంటనే పంచాయతీ